ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు, చిటికెలో లోన్ ఇస్తాం, కంగారేం లేదు, వాయిదా పద్ధతుల్లో తిరిగి చెల్లించండి. ఇంతకు మించిన అవకాశం మరెక్కడా ఉండదు. త్వరపడండి, కావాల్సిన సొమ్మును లోన్గా తీసుకోండి. ఇటీవల కాలంలో ఇలాంటి ప్రకటనలు కోకొల్లలుగా సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. నమ్మి ఆ లింక్స్ క్లిక్ చేశారా, ఇక అంతే సంగతులు. వ్యక్తిగత జీవితాన్ని వారి దగ్గర ఫనంగా పెట్టాల్సి వస్తుంది. ఇన్స్టంట్ లోన్ అంటూ కేటుగాళ్లు చేస్తున్న మాయాజాలమేంటి? అసలు ఈ ప్రకటనలు నమ్మొచ్చా? ఇలాంటి వాటి పట్ల ఎలా ఉండాలో పోలీసుల మాటల్లో విందాం. హైదరాబాద్కు చెందిన 26 ఏళ్ల యువతికి ఇన్స్టాంట్ లోన్ నో డాక్యుమెంట్స్ అంటూ వాట్సాప్కి ఓ లింక్ వచ్చింది. అది క్లిక్ చేయగా ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అయ్యింది. యాప్ ఇన్స్టాల్ సమయంలో ఆమె అన్నింటికీ అనుమతులిచ్చింది. దీంతో ఫోన్ డేటా మొత్తం నేరగాళ్ల చేతుల్లోకి వెళ్ళింది. లోన్ తీసుకున్న కొద్ది రోజుల్లోనే బెదిరింపులు ప్రారంభమయ్యాయి. మార్ఫింగ్ ఫోటోలు పంపి 1,00,000కు పైగానే డబ్బులు వసూలు చేశారు. అయినా వేధింపులు ఆగకపోవడంతో బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతేడాది అక్టోబర్లో గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇన్స్టాగ్రామ్లో కనిపించిన ఇన్స్టంట్ లోన్ యాప్ యాడ్పై క్లిక్ చేశాడు. ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచనలొచ్చాయి. అనంతరం ఆ లోన్ యాప్ ద్వారా చిన్న మొత్తంలో డబ్బులు పంపిన మోసగాళ్లు తర్వాత వడ్డీలు, ఫీజుల పేరుతో 8 లక్షల రూపాయలకు పైగా వసూలు చేశారు. డబ్బులివ్వకపోతే అశ్లీల ఫోటోలు పంపుతామంటూ కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేశారు. దీనిపై ఆందోళనకు గురైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉప్పల్కు చెందిన డిగ్రీ విద్యార్థి కళాశాల ఫీజులు, వ్యక్తిగత అవసరాల కోసం లోన్ కోసం వెతుకుతున్నాడు. ఇన్స్టాగ్రామ్లో కనిపించిన స్టూడెంట్ లోన్ ఇన్స్టంట్ అప్రూవల్ అనే ప్రకటన అతడి దృష్టిని ఆకర్షించింది. యాడ్పై క్లిక్ చేయగానే వాట్సాప్ నెంబర్కు కనెక్ట్ చేసి లోన్ ఇస్తామంటూ మాట్లాడారు. ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేయించారు. యాప్ ఇన్స్టాల్ చేసిన వెంటనే ఫోన్లోని ఫోటోలు, కాంటాక్ట్స్ గ్యాలరీ అన్నింటికీ అనుమతులు తీసుకున్నారు. అనంతరం విద్యార్థి ఖాతాలో చిన్న మొత్తంలో లోన్ జమ చేసి 2 రోజుల్లోనే రెట్టింపు డబ్బులు కట్టాలని ఒత్తిడి చేశారు. డబ్బులు ఇవ్వలేనని చెప్పగానే మోసగాళ్లు అసలు రంగు చూపించారు. విద్యార్థి ఫోటోలను ఉపయోగించి అశ్లీల వెబ్సైట్లలో పెట్టినట్టు ఫేక్ స్క్రీన్ షాట్లు సృష్టించారు. అవి అతడికి పంపుతూ బెదిరించారు. ఈ స్క్రీన్ షాట్లను విద్యార్థి కాలేజ్ గ్రూపులకు, కుటుంబ సభ్యులకు పంపుతామని బెదిరించారు. దీంతో విద్యార్థి తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. కళాశాలకు వెళ్లలేని స్థితికి చేరాడు. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. చివరకు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యుల సహకారంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మధ్య కాలంలో ఇదే తరహాలో కేసులు నమోదవుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సో మీకు వితౌట్ డాక్యుమెంట్ మీకు లోన్ ఇస్తారు, లేదంటే మీకు ఫ్రీ గిఫ్ట్ వచ్చింది, ఇట్లా అని బాగా ఇప్పుడు కొంచెం ఎక్కువ ట్రెండింగ్ అవుతున్నాయి. వీటిల్లో బేసిక్గా ఏంటంటే వాళ్ళు మనకి మెసేజ్ కానీ లేకపోతే వాట్సాప్స్లో కానీ దే విల్ సెండ్ సమ్ ఏపీకే ఫైల్, ఒక మ్యాటర్ ఒకటి టైప్ చేసి దాంతోపాటు ఈ ఫైల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫైల్ ఓపెన్ చేసి దీంట్లో మీ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్తారు. సో అల్టిమేట్గా ఏంటి అంటే అది ఏపీకే ఫైల్స్ ఏమి అంటే మనం ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మన ఫోన్లో ఇన్స్టాల్ అవుతాయి. అలా ఇన్స్టాల్ అయినవి మన ఫోన్కి సంబంధించిన చాలా ఐటమ్స్ని అది యాక్సెస్ తీసుకొని అది ఎవరైతే ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారో వాళ్ళకి యాక్సెస్ ఇస్తుంది. దానివల్ల మన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఫ్రాడ్స్టర్ చేతిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. డాక్యుమెంట్లు లేకుండా లోన్ ఇస్తామంటూ వచ్చే సోషల్ మీడియా ప్రకటనలు నమ్మి సంబంధం లేని ఏపీకే ఫైల్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్లోడ్ చేయకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. లోన్ యాప్ పేరుతో ఫోటోలు, కాంటాక్ట్స్, మెసేజెస్, కాల్ లాక్స్ వంటి అనుమతులు అడిగితే వెంటనే అప్రమత్తం కావాలని, ఇవే తర్వాత బెదిరింపులకు వాడతారని గుర్తించాలన్నారు. అశ్లీలంగా మార్పు చేసిన ఫోటోలు లేదా పోర్న్ సైట్ స్క్రీన్ షాట్లు చూపిస్తూ బెదిరిస్తే భయపడి డబ్బులు కట్టకూడదని చెప్పారు. చాలా వరకు అవి ఫేక్గా సృష్టించినవేనని, అనుమానాస్పద యాప్ ఇన్స్టాల్ అయితే వెంటనే డిలీట్ చేసి ఫోన్లోని అనుమతులు చెక్ చేయాలని తెలిపారు. సో అల్టిమేట్గా ఇలాంటి ప్రకటనల ఏంటి అంటే మన నుండి మన ఇన్ఫర్మేషన్ని వాళ్ళు తీసుకోవాలా.
సో దీని తర్వాత ఏం పరిణామాలు జరుగుతాయి అనేది మనం ఊహించలేము. సో వాళ్ళు మీ ఫొటోస్ని యాక్సెస్ చేసి దాన్ని మిస్యూజ్ చేయొచ్చు, లేదా మీ పాస్వర్డ్స్ని యాక్సెస్ చేయొచ్చు, మీ ఎస్ఎంఎస్ని యాక్సెస్ చేయొచ్చు, తర్వాత మీ కెమెరాని యాక్సెస్ చేయొచ్చు. ఇట్లా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అందులో. సో కాబట్టి ఏదైనా కానీ ఇట్లాంటి ప్రకటనలకి వచ్చినప్పుడు టెంప్ట్ అవటం సహజమే, కానీ ఒకసారి ఆలోచించండి. ఊరికే ఎవరు కూడా డబ్బులు ఇవ్వరు. సో అది ఆలోచించి దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటే మన ఇన్ఫర్మేషన్, మన అమౌంట్ సేఫ్గా ఉంటుంది. వన్స్ మన ఫోన్ కాంప్రమైజ్ అయిందంటే మన డేటా అంతా ఫ్రాడ్స్టర్ చేతిలో ఉంటుంది. దాన్ని వాళ్ళు ఎలా అయినా వాడుకోవచ్చు. మనలో ఉన్న ఆశను లేదా మనలో ఉన్న భయాన్ని వాళ్ళు క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి మోసాల బారిన పడినప్పుడు బ్యాంకు పాస్వర్డ్స్ మార్చాలని చెబుతున్న పోలీసులు ఒంటరిగా బాధపడకుండా కుటుంబ సభ్యుల సాయం తీసుకుని ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. సినీ నటి శ్రీలీల సైతం ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పిస్తున్నారు. ఇలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదని ఆన్లైన్లో లోన్ యాప్ ద్వారా ఇన్స్టెంట్ లోన్ ఇస్తామని చెప్పి ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేయించి మన కాంటాక్ట్ డీటెయిల్స్, ఫొటోస్, వీడియోస్ని వారి కంట్రోల్లోకి తీసుకుని మనకి డాలర్స్ ట్రాన్స్ఫర్ చేసి తీసుకున్న లోన్ మొత్తం తిరిగి చెల్లించాలని, ఇంకా ఎక్కువ డాలర్స్ చెల్లించాలని, లేనట్టయితే మన ఫొటోస్, వీడియోస్ని చెడ్డగా మార్ఫింగ్ చేసి మన కాంటాక్ట్స్ అందరికీ పంపిస్తారని బెదిరించి ఇమేజ్ని డ్యామేజ్ చేస్తారని బెదిరిస్తారు. ఇన్స్టెంట్ లోన్ కోసం ఇలాంటి అన్ఆథరైజ్డ్ యాప్స్ని డౌన్లోడ్ చేసి మోసపోకండి. అలాగే సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ లోన్ యాడ్స్లో ఉన్న ఫోన్ నంబర్స్కి కాంటాక్ట్ చేసి మన డీటెయిల్స్ ఎంటర్ చేయమంటే చేయొద్దు. మనకు కాల్ చేసి వివిధ రకాల ఫీజ్ రూపంలో డాలర్స్ కట్టమంటే కట్టొద్దు. కంప్లైంట్ కోసం హెల్ప్ లైన్ 1930కి కాల్ చేయండి, లేదా www.cybercrime.gov.in రిపోర్ట్ చేయండి. లోన్ అవసరం ఉండొచ్చు, కానీ ఒక్క క్లిక్తో వచ్చే లోన్లన్నీ మన ఫోటోలు, జీవితాన్నే ప్రమాదంలో పడేస్తాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏపీకే ఫైల్స్కు దూరంగా ఉండాలని, సైబర్ మోసగాళ్లకు చిక్కి బాధితులుగా మారొద్దని జాగ్రత్తలు చెబుతున్నారు.